తేదీ ఒక రాకెట్ని ప్రయోగించారు. తెలుసా మీకు? పెద్దగా చెప్పాలి. మనకి ఎక్కడుంది రాకెట్ కేంద్రం? శ్రీహరికోట. ఆ శ్రీహరికోట నుంచి నిన్న 24వ తేదీ ఒక రాకెట్ని ప్రయోగించారు. ఆ రాకెట్ పేరు బ్లూబర్డ్. ఆ రాకెట్ పేరు ఏంది? బ్లూబర్డ్ రాకెట్ అనమాట. ఇంకో పేరు బాహుబలి. బాహుబలి అంటే చాలా పెద్దది. బ్లూబర్డ్ అంటే నీలి పక్షి అని అర్థం. మీరు బుక్స్లో కూడా చూస్తుంటారు. నీలం రంగులో ఉంటుంది ఆ పక్షి. పక్షి బ్లూబర్డ్ ఎందుకు పేరు పెట్టారంటే, బ్లూబర్డ్ అని పక్షికి హద్దులు ఉండవు ఎగిరేదానికి, ఎక్కడ పడితే అక్కడ ఎగరొచ్చు అనమాట. సో ఈ బ్లూబర్డ్ రాకెట్ కూడా ఇది అందించే సేవలకి భూభాగం మీద హద్దులు అనేటివి ఉండవు, ఎక్కడైనా సిగ్నల్ వస్తుందన్నమాట. దీనివల్ల ఉపయోగం దీని బరువు ఎంత అంటే 6100 kg, అంటే 6 tons అబౌవ్. అంత పెద్ద భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించాలి ఇంతవరకు. సో దీన్ని అమెరికాలో తయారు చేశారనమాట ఈ బాహుబలి రాకెట్ని. అక్కడ ప్రయోగించడానికి వీలు పడక, ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళు ఏదన్నా పొరపాటున పేం చేస్తారని అక్కడి నుంచి తెచ్చి మన శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఎందుకంటే మన భారతదేశం ఇటీవల ప్రయోగించిన రాకెట్లన్నీ సక్సెస్ఫుల్గా పోతున్నాయి కాబట్టి ఆ నమ్మకంతో శ్రీహరికోట నుంచి ఈ బాహుబలి రాకెట్ని ప్రయోగించారనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ బాహుబలి రాకెట్ వల్ల ఇప్పటిదాకా సెల్ టవర్స్ ఉంది. ఇప్పుడు అది అక్కడ టవర్ ఉంది కదా, ఆ టవర్స్ ఉంటేనే సిగ్నల్స్ వస్తాయి. టవర్స్ లేని దగ్గర సిగ్నల్స్ రావట్లే. అందుకని ఈ బాహుబలి రాకెట్ ప్రయోగం వల్ల మనకి 4G 5G సేవలు అపరిమితంగా వస్తాయన్నమాట. ఇప్పుడు అడవుల్లో ఉన్నాము, సిగ్నల్ అందదు. ఎడారిలో ఉన్నాము, సిగ్నల్ అందదు. సముద్రం మధ్యలో పోయినప్పుడు అందదు. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉండవట. ఈ బాహుబలి రాకెట్ టెక్నాలజీ అలాంటిది అన్నమాట. ఎక్కడైనా 4G 5G సేవలు అపరిమితంగా వస్తాయి. వీడియో కాల్స్ కూడా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో మాట్లాడేటప్పుడు కొన్ని సార్లు డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. మెసేజ్లు కానీ అవన్నీ ఇక నుంచి అంతరాయం లేకుండా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బాహుబలి రాకెట్ని అమెరికాలో AST మొబైల్ సంస్థ అనేది ఒకటి తయారు చేసింది. దీని పొడవు ఎంత ఉంటుందో తెలుసా? ఈ బాహుబలి రాకెట్ పొడవు, ఇప్పుడు అక్కడ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం నుంచి స్టాఫ్ ఆఫీస్ ఉంది కదా, రూమ్, అంత పొడవు ఉంటుంది. దరిదాపు 43.5 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట. అలాగే వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత వెడల్పు 10 అడుగుల వెడల్పు ఉంటుంది. 10 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవేమో 45.5 మీటర్ల దాకా, 43.5 మీటర్ల దాకా ఉంటుంది. దీన్ని స్పేస్లో 520 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకుపోయి అక్కడ ప్రవేశపెట్టారన్నమాట. కానీ ప్రయోగించబోయే ముందు 90 సెకండ్లు ఆలస్యమైందంట. ఎందుకు అయిందని అంటే, వాళ్ళకి రాడార్స్ ద్వారా సిగ్నల్స్ వచ్చాయంట. ఎందుకంటే అంతరిక్షంలో వదిలివేసినటువంటి వ్యర్థ పదార్థాలు తిరుగుతూ ఉంటాయి కదా, అవి వచ్చి ఈ రాకెట్కి ఎక్కడ ఢీకుంటే మొత్తం కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఒక 90 సెకండ్లు అట్లా ఆలోచించి లేటుగా ప్రయోగించి కరెక్ట్గా ఎక్కడైతే స్పాట్ పాయింట్ ఉందో అక్కడ ప్రవేశపెట్టగలిగారు. అంటే ఖచ్చితత్వం అనేది ఇస్రోకి పెట్టిన పేరు అన్నమాట. అలాంటి ఈ బాహుబలి ఈ రాకెట్ని దిగ్విజయంగా మన భారతదేశం తరఫున ప్రవేశపెట్టినందుకు దరిదాపు ప్రపంచ దేశాలన్నీ హర్షాతిరేకాలు మనకి ప్రకటించాయన్నమాట. అట్లాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆత్మనిర్భర్ భారత్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండారు. అంటే మన భారతదేశం స్వతంత్రంగా ఏమైనా చేయగలదు అనే ఒకటి ప్రూవ్ చేయడానికి ప్రపంచ దేశాలకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆయన. దానిలో భాగంగా ఇది సక్సెస్ అయినందువల్ల ఆ ప్రోగ్రాం ఇంకా ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలనే బయట చెప్పున్నాడు, మేక్ ఇండియా అనే, మన దేశంలోనే తయారు చేయాలి, లోకల్గా తయారు చేయాలి, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే ఒక ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ బాహుబలి రాకెట్ వల్ల నెంబర్ 1 మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఎడారులు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, కొండలు కానీ ఎక్కడైనా 4G 5G సేవలు అపరిమితంగా వస్తాయి. సాధారణ ఫోన్లకు కూడా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకి వీటికే కొంచెం ఇదిగా ఉంటుంది, మామూలు ఫోన్లకు కూడా ఈ బాహుబలి రాకెట్
ఉపయోగాలు అందుతాయని మీకు చెప్పాలని ఈ రాకెట్ నమూనా కూడా తీసుకొచ్చేసినాం అన్నమాట. అర్థమైందా? చెప్పండి రా. ఓకే, థ్యాంక్ యూ.